సీత చచ్చుంటే పెళ్ళాగి నా పగకి బ్రేక్ పడేదేమో. లక్కీగా సీతకేం కాలేదు. చెప్పతయ్యా. నీ కర్మేంటమ్మా ఇలా ఉంది? ఎందుకలా అంటున్నావు? నీ తల్లిదండ్రులు లేకపోయినా ఉన్న మేం కూడా లేకుండా అనాథలాగా పెళ్లి చేసుకుంటున్నావు. ఈ పెళ్ళాపాలని మీ బావ మామయ్య ప్రయత్నం చేస్తున్నారు. విష్ణు సీతను చంపాలని ప్రయత్నం చేశాడే. ఏంటతయ్యా నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆ విషయం నీకు చెప్పాలనే ఫోన్ చేశాను. ప్లాన్ ఫెయిల్ అయిందని విష్ణు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. కొడుకు బాధను చూడలేక నీ పెళ్లి ఆపుతానని మామయ్య విష్ణుకి మాటిచ్చాడు. ఎందుకు వాళ్ళని అర్థం చేసుకోవడం లేదు? అక్క ప్రేమని అర్థం చేసుకోకుండా తనని బలి తీసుకున్న ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే నేను ఇవన్నీ చేస్తున్నానని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆవేశం తప్ప ఆలోచన లేని మనుషులు కదమ్మా. నువ్వు జాగ్రత్త పడతావని ఫోన్ చేశాను. జాగ్రత్తమ్మా, ఉంటాను. రే, అందరు పడుకోకుండా ఎక్కడేం చేస్తున్నారా? మీరే ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాం అన్నయ్య. వాడికి బుద్ధి చెప్పొచ్చేసరికి కాస్త ఆలస్యమైంది శంకర్. వదినా, నీ మీద మర్డర్ చేయాలని ప్లాన్ చేసిన వాడికి సింపుల్గా బుద్ధి చెప్పి రావడం ఏంటి? వాడిని అక్కడే చంపేసి రావాల్సింది. అవును వదినా, వాడిని అక్కడే పాతి పెట్టేయాల్సింది. రే, అనవసరంగా ఎమోషనల్ అవ్వకండి. ఇంకా వాడు మన ఫ్యామిలీ వైపు కన్నెత్తి కూడా చూడు. చూస్తే అక్కడే వాడి గుడ్లు పిక్కి పడేయటమే. ఆ దేవుడి దయవల్ల రామరాజు కనిపెట్టబట్టి సీతకు పెద్ద గండం తప్పింది. సరదాగా ఉండాల్సిన సమయంలో మనసులో ఇలాంటి డిస్టర్బెన్సెస్ పెట్టుకొని సంతోషాలు ఎందుకు పాడు చేసుకోవడం? మీరందరూ ప్రశాంతంగా ఉండండి. అవునరా, ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. వెళ్ళి పడుకోండి. ఉదయం చాలా పనులు ఉన్నాయి. వెళ్ళండి రా, వెళ్ళండి. సరస్వతి, దాక్షాయిని రూమ్లో ఉందా? అవునక్క, రూమ్లోనే ఉంది. దాక్షాయిని ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో. నేను వెళ్ళి ధైర్యం చెప్పొస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. దాక్షాయిని, దాక్షాయిని, రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ ఒంటరిగా బోరు కొట్టి బయటికి ఏమైనా వెళ్ళిందేమో. మొహంలో ఆ భయం ఏంటి? నడకలో హడావిడేంటి? ఈ టైంలో ఫంక్షన్ హాల్ నుండి బయటికి వెళ్తుందేంటి? దాక్షాయిని, 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 ఎక్కడికి వెళ్తుంది?
దాక్షాయిని ఆగు, దాక్షాయిని. ఆటో, ఆ వెళ్తున్న ఆటోని ఫాలో చేయి త్వరగా. ఇక్కడే ఉండు. ఈ సమయంలో ఇక్కడికి ఎవరి కోసం వచ్చింది? దాక్షాయిని వచ్చి చక్రపాణిని కలవాల్సిన అవసరం ఏంటి? అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఏంటి? పెళ్లి మండపం నుంచి ఫోన్ చేసి ఈ టైంలో నన్ను కలవడానికి వచ్చావంటే పెళ్లి విషయంలో నీ నిర్ణయం మార్చుకున్నావా? మీరెన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ పెళ్లి ఆగదు అని చెప్పడానికి వచ్చాను మామా. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు ఎందుకంత సీరియస్గా ఉన్నారు? నువ్వు బావా మీ పద్ధతిని మార్చుకోండి మామా. నేను బావని పెళ్లి చేసుకోవాలి అనే మీ పంతాన్ని కూడా వదులుకోండి. పంతం పడుతున్నది నేను కాదు దాక్షాయిని, నువ్వు. విష్ణుకి నువ్వంటే ఇష్టమని తెలుసు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడని కూడా తెలుసు. మేం పెంచామన్న కృతజ్ఞత కూడా లేకుండా, మా బాధని అర్థం చేసుకోకుండా నీ దారి నువ్వు చూసుకుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నీకు నీ కొడుకు పెళ్లి ఎంత ముఖ్యమో నా అక్క చావుకి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనుకోవడం నాకు అంతకన్నా ముఖ్యం. ఏ సంబంధం లేని ఇద్దరి మధ్య ఏదో పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కారణం ఏమై ఉంటుంది? పగ తీర్చుకోవాలంటే ఆ శంకర్ గారిని పెళ్లి చేసుకోవాలా? వేరే మార్గమే లేదా? ఏముందో నువ్వే చెప్పు మామా. బయటుండి రామరాజు మీద పగ తీర్చుకోగలమా? అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టగలమా? ఇన్నాళ్లుగా పగతో రగిలిపోతున్న నువ్వే ఇప్పుడు నేను పగ తీర్చుకుంటానంటే ఎందుకు అడ్డుపడుతున్నావు? వాదంలో అనవసరం దాక్షాయిని. నీకు నువ్వుగా పెళ్లి ఆపకపోతే నేను ఆపాల్సుంటుంది. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఆ మాటకొస్తే నేను చెప్పేది కూడా విను మామా. శంకర్తో నా పెళ్లి జరిగి తీరుతుంది. ఆపాలని ట్రై చేస్తే ఈ దాక్షాయని అపరకాళి రూపం ఎలా ఉంటుందో నీకే బాగా తెలుసు. ఏంటి, బెదిరిస్తున్నావా? సరే, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ట్రై చెయ్యి. నీ పెళ్లి ఆపకపోతే నేను చక్రపాణినే కాదు. అయితే కొత్త పేరు వెతుక్కొని మార్చుకోవడానికి రెడీగా ఉండు మామా. హెక్. ఆగు.
ఎందుకు చేసావి పని? నాతో ఎందుకు చెప్పలేదు? నిన్నే అడిగేది, సమాధానం చెప్పు. అది అక్క రేపు నీ పెళ్లి పెట్టుకొని ఎవ్వరికీ తెలియకుండా ఫంక్షన్ హాల్ నుంచి ఈ సమయంలో వచ్చి చక్రపాణిని ఎందుకు కలిశావు? ఇద్దరు వార్నింగ్ ఇచ్చుకున్నట్టు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే మాట్లాడింది వినలేదన్నమాట. నేను అడుగుతుంటే ఏం ఆలోచిస్తున్నావు? నీకు ఆ చక్రపాణికి ఏంటి సంబంధం? ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి నమ్మించాలి. నేను అడుగుతుంటే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అసలు ఏంటి ప్రాబ్లం? చచ్చా, ఇప్పుడు టెన్షన్ పడితే సీత దగ్గర దొరికిపోతాను. ఇప్పుడు కన్నీళ్ళని ఆయుధం చూపించి బయటపడాలి. దాక్షాయిని, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావక్క? అమ్మా నాన్నల ప్రేమ, ఆయన వాళ్ళ ఆత్మీయత ఏంటో కూడా నాకు తెలీదు. అనాథలా పెరిగిన నేను మీ మంచి ఫ్యామిలీలో ఒక మెంబర్నయ్యానని ఆనందించాను. నేను ప్రేమించిన శంకర్ బావని పెళ్లి చేసుకుంటున్నానని చాలా పొంగిపోయాను. కానీ ఆ దుర్మార్గుడు చక్రపాణి అతని పగ చల్లార్చుకోవడానికి నన్ను టార్గెట్ చేశాడు. బావగారికి ఆయనకి ఏవో పాత కక్షలున్నాయట. మీకు చెప్పలేదు కానీ నన్ను పెళ్లి చేసుకోవద్దని గత కొంతకాలంగా నన్ను వేధిస్తున్నాడు, బెదిరిస్తున్నాడక్క. ఈ విషయం నాకు అప్పుడే చెప్పుండొచ్చు కదా. ఇప్పటికే ఈ సమస్యలను క్లియర్ చేసి ఉండేదాన్ని. సిచ్యువేషన్ ఇక్కడి దాకా వచ్చుండేది కాదు కదా. ఎందుకు చెప్పలేదు దాక్షాయిని? మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పలేదక్క. మ్యాటర్ ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నా పెళ్లి జరగకుండా ఆపడానికి, మన ఫ్యామిలీలో ఎవరినైనా చంపడానికి వెనకాడను అని అంటున్నాడు. కావాలంటే నన్ను చంపండి కానీ మా ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దని రిక్వెస్ట్ కూడా చేశానక్క. పగ వాళ్ళ మీద, నీ మీద కాదు అని అంటున్నాడు. నాకు చాలా భయంగా ఉందక్క. దాక్షాయిని, నువ్వేం టెన్షన్ పడకు. ఎవరు ఎంత ట్రై చేసినా నీ పెళ్ళి ఆగదు. నేనున్నాను. చక్రపాణి నీ జోలికి రాకుండా నేను చేస్తాను. ముందు వెళ్దాం, పద పద. దాక్షాయిని, నువ్వు ఫంక్షన్ హాల్ నుంచి బయటికి వెళ్ళిన విషయం ఎవరికి చెప్పకు. సరే, చెప్పను. ముఖ్యంగా చక్రపాణిని కలిసి మాట్లాడిన విషయం మీ బావగారికి అస్సలు తెలియనివ్వకు. అసలే వీర్ రాఘవ నా మీద అటాక్ చేయించాడని కోపంతో ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే ఆయన్ని ఆపడం కష్టం. చాలా థ్యాంక్స్ అక్క. నా గురించి అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నావు. నేను కాకపోతే నీ గురించి ఎవరు కేర్ తీసుకుంటారు? సరే, నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్. సరే అక్క, గుడ్ నైట్. మీ అందరిలో అశాంతి రేపి రామరాజు కుటుంబాన్ని చెల్లా చెదురు చేసినప్పుడే నేను మనశ్శాంతిగా నిద్రపోతాను సీత.
ఏమండి? చాలా రాత్రైంది, పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నారు? నాకు నిద్ర రావట్లేదు సీత. సంగీత్లో నీ మీద అటాక్ చేయాలన్న సంగతి తలుచుకుంటేనే భయంతో ఒళ్ళు జలదరిస్తోంది. ఇంకా అదే ఆలోచిస్తున్నారా? నాకేం కాలేదు కదా, అదంతా మర్చిపోండి. ఎలా మర్చిపోగలను సీత? పెళ్ళి ఇప్పుడు కాకపోతే ఇంకోసారి జరుగుతుంది. నీకేదైనా అయ్యుంటే నేనేమైపోయి ఉండేవాణ్ణి. ఈ వదిన్లో అమ్మని చూసుకుంటున్న నా తమ్ముళ్ళు ఏమైపోయేవాళ్ళు? మీరుండగా నాకేమవుతుందండి? ఈ రామరాజు రక్షణలో ఈ సీతని ఏ రావణాసురుడు టచ్ కూడా చేయలేడు. కావచ్చు సీత, కానీ నీకేమన్నా అవుతుందేమోననే ఆలోచన వచ్చినా నీ మీదే ప్రాణం పెట్టుకున్న నా గుండె తట్టుకోలేదు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో దేవుడు ఈ దేవతని నాకు భార్యగా ఇచ్చాడు. సీత, నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే చచ్చే వరకు బతికుండేవాణ్ణి, అంతే. నువ్వు వచ్చిన తర్వాతే ప్రతి క్షణం సంతోషంగా గడుపుతున్నాను. నేనేం చేశానని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఏ ఆడపిల్లకైనా పెళ్ళంటే నూరేళ్ల పంట సీత. తనని చేసుకోబోయేవాడు అలా ఉండాలి ఇలా ఉండాలని ఎన్నో కలలు కంటారు. అనుకోకుండా నా చేతుల మీదుగా నీ మెళ్ళో తాళిపడి మనం భార్యాభర్తలం అయ్యమే కానీ నీ ఇష్టంతో నేను తాళి కట్టలేదు. నా వల్ల నీ పెళ్లి కల చెదిరిపోయినా కూడా నన్ను గుండెల్లో దాచుకున్నావు. నా తమ్ముళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నావు. మా బాధని నువ్వు భరిస్తున్నావు. మాకొచ్చిన కష్టాల్ని నువ్వు కాపు కాస్తున్నావు. మమ్మల్ని మేము మర్చిపోయేలాగా చేసి మాకన్నీ నువ్వే అయ్యావు. మా భారమంతా నీ గుండెల్లో మోసుకుంటూ నీ పెదాల మీద చిరునవ్వుతో మాత్రమే ఉంటున్నావు. ఇంతకన్నా ఏం చెయ్యాలి? ఏ ఆడదానికి కుటుంబం భారం కాదండి, సంతోషంగా భరించే బాధ్యత. రామాయణంలో చదువుకున్న రామలక్ష్మణుల్లాంటి నలుగురు అన్నదమ్ములు నా కుటుంబం అవ్వడం నాకు కూడా వరవేనండి. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారో లేదో తెలీదు కానీ ఆ దేవుడు మీతో పెళ్ళయ్యేలా చేసి నన్ను మాత్రం స్వర్గంలాంటి ఇంట్లోకి పంపాడు. మీ సంబంధాలు చెడిపోకుండా కుటుంబ విలువలు కాపాడటం మీ భార్యగా నా కర్తవ్యం అండి. నేను అదే చేస్తున్నాను. సీత, నీ తోడు దూరం అయ్యుంటే నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. అవేం మాటలండి? సరే సీత, ఇప్పటికే ఆలస్యమైంది. రేపు చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళి పడుకో. మీరు ఇక్కడేం చేస్తారు? మీరు కూడా వచ్చి పడుకోండి. లేదు సీత, పెళ్ళయ్యే వరకు అప్రమత్తంగా ఉండటం మంచిది. పెళ్ళికొచ్చిన ప్రతి ఒక్కళ్ళని కాపాడటం నా బాధ్యత. ఈరోజు జరిగిన సంఘటన మళ్ళీ జరగకూడదు. నువ్వు వెళ్ళి పడుకో. నేను కాపలాగా ఇక్కడే ఉంటాను. మీరిక్కడ ఒంటరిగా కాపలాగా ఉంటే నాకెలా నిద్ర పడుతుందండి? నేను కూడా మీకు తోడుగా ఇక్కడే ఉంటాను. వద్దు సీత, పెళ్లి పనులన్నీ ఒక్కదానివే భుజాల మీద వేసుకుని చేస్తున్నావు. నువ్వు బాగా అలసిపోయావు. రేపు ఇంకా చాలా పనులున్నాయి. విశ్రాంతి లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. నాకేం పర్లేదు సీత, నువ్వు వెళ్ళి పడుకో. అదేం కుదరదండి, ఇక్కడే ఉంటాను. నిద్రొస్తే మీ ఒళ్ళో పడుకుంటాను. సరే, కూర్చో. మీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలనుందండి. పరాయి వాళ్ళు పర్మిషన్ అడుగుతారు. సొంతం అనుకునే వాళ్ళు చనువు తీసుకుంటారు.
ఏంటి అలా చూస్తున్నారు? దేవుడు ప్రకృతిలో ఉన్న అందమంతా పోగు చేసి నీలో దాచుంచాడేంటా అని ఆలోచిస్తున్నాను. ఆహా, ఉండిపో ఉండిపో చేతిలో గీతలా, ఎప్పుడు ఉండిపో నుదుటిపై ఆకలా.